మీ భార్య బిడ్డల్ని హత్య చేసింది మీరేనని నాకు తెలుసు. తప్పు ఒప్పుకుంటే మీకు పడే శిక్ష తగ్గుతుంది. తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే ఏడుస్తారు. మీరు నన్ను హంతకుడుగానే భావిస్తున్నారా? ఏ కాదా? ఇన్స్పెక్టర్, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నా కూతురు అంటే ప్రాణం. అలాంటి వాళ్ళని నేను ఎలా చంపుకుంటాననుకున్నారు? ఆహా, అయితే మీరు చంపలేదంటారు. చంపాల్సిన అవసరం నాకు లేదు. మీకు తెలుసో లేదో, నా కూతురు పేర భార్య పేర నేను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూస్తే మీరు ఇలా మాట్లాడరు. నేను ఒక దురదృష్టవంతుడిని. తనను అర్థం చేసుకోలేని ఓ మధ్యతరగతి వాడిని. పేదరికం నుండి కష్టపడి చదివి ఇంజనీర్ని అయ్యాను. మంచి ఉద్యోగం హోదా చూసి ఆస్తి అంతస్తులో ఉన్న మంజుల తల్లిదండ్రులు ఆమె మనసు తెలుసుకోకుండా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకి నాట్యం అంటే ప్రాణం. తను ఎప్పటికైనా గొప్ప నాట్య కళాకారిణి కావాలనేది లక్ష్యం. ఒకసారి మంజు, మంజు వస్తున్నా. ఎక్కడో మంజు. ఏంటండి చాలా హుషారుగా ఉన్నారు? పైగా ఆఫీస్ టైంలో వచ్చారు. ఏమైనా శుభవార్త? అవును, శుభవార్తే. నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ నెల నుండి నా శాలరీ, ఇంక్రిమెంట్స్ అన్ని పెరిగాయి తెలుసా? నిజంగానా? అయితే నేను మీకు శుభవార్త చెప్పాలండి. ఏంటి మళ్ళీ శుభవార్త? మొన్ననే కదా చెప్పావు. ఏంటది? అదే నాకు ఇంట్లో కూడా ప్రమోషన్ వచ్చిన సంగతి. ఇది అంతకన్నా ముఖ్యమైంది. అబ్బా, సస్పెన్స్ లో పెట్టి చంపక విషయం ఏంటో చెప్పవాయ్. ఇది నా ఇన్విటేషన్. ఇన్విటేషన్? అవునండి. నెక్స్ట్ సండే రవీంద్ర భారతిలో నా నాట్య ప్రదర్శన సన్మానం. భాగ్యనగర్ కళామిత్ర సంస్థ వారు పాపం ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చి నువ్వు వేసే కుప్పికంతులు చూసి చప్పట్లు కొట్టాలి. అడ్డమైన వాళ్ళు నువ్వు పొగుడుతుంటే వెర్రివాజమలా తెల్లమొహం వేయాలి, అంతేగా? అదేంటండి అలా మాట్లాడతారు? నాకు సన్మానం జరిగితే మీకు జరిగినట్టు కాదా? పని పాట లేకుండా సన్మానాలు సత్కారాలంటూ అడ్డమైన వాళ్ళు రావడం, దానికి నువ్వు తగుదనమ్మంటూ తలపడం నాకు ఇష్టం లేదు. చూడు, నీకింత ముందు చాలా సార్లు చెప్పాను అవన్నీ నాకు ఇష్టం లేదని. రేపు నేను ఆఫీస్కి వెళితే అక్కడ ఉన్న వాళ్ళంతా, ఒరేయ్ నీ జీతం డబ్బులు చాలక నీ పెళ్లంతో తైతక్కలాడిస్తున్నావని అడిగితే నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? పైగా ఒట్టి మనిషి కూడా కాదు. అవన్నీ మర్చిపోయి ఇంట్లోనే పడి ఉండు, అర్థమైందా? అంటే నేను వాళ్ళకిచ్చిన మాట నీకు నా మాట కంటే వాళ్ళకిచ్చిన మాట ఎక్కువైందా? నాకు నాట్యం ప్రాణం. దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అయితే నేను నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. రాజా, ఎందుకే గొంతు చించుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఇది నీ పుట్టిల్లు కాదు. పెళ్లి కాకముందు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నాకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పినట్టే జరగాలి. ఏ నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? లేదనే చెప్తున్నాను, విన్నావా? సరే సరే, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ ఆస్తంతా నాది. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. నా పద్ధతులు నచ్చితే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే నోరు మూసుకొని బయటికి పో. మంజులా, మంజులా, మంజులా లేదా? ఉన్నారు బాబు గారు. వంట చేయలేదా? లేదు బాబు.
ఏం ఒంట్లో బాగాలేదా? అయినా వంట మనిషి ఏమైంది? ఉంది బాబు, అమ్మగారే వంట చేయొద్దన్నారు. సరే నువ్వు వెళ్ళు. మంజు, ఉదయం నుంచి ఏం తినలేదట? ఆరోగ్యం బాగాలేదా? చైతి చైతి, ఆ? నేను తింటే నీకెందుకు, నేను తినకపోతే నీకెందుకు? నువ్వు తినడం తినకపోవడం నీ ఇష్టం. అసలు వంట ఎందుకు చేయొద్దన్నావు? నువ్వు తినకూడదని. అంటే నీ కోసం ఇంట్లో ఎవ్వరూ తినకూడదంటావు. చూడు మంజు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నా మీద కోపంతో నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు, మమ్మల్ని అందరినీ హింస పెడుతున్నావు. హింస? నువ్వు పెట్టేదాన్ని ఏమంటారు? అది హింస కాదా? బంగారం లాంటి నా జీవితంలో పిశాచిలా దాపరించావు. నా ఆశలు ఆశయాలన్నీ మట్టిలో కలిపేశావు. అలాంటి నిన్ను ముప్పొద్దుల మేపి నీ అడుగులకి మడుగులెత్తమంటావా? నా కంఠంలో ఊపిరున్నంత వరకు క్షణం క్షణం నరకం చూపిస్తాను. పగ సాధిస్తున్నావా? అవును, పగే. గుండెల్లో క్షణ క్షణం రగులుతున్న పగ, నన్ను నిలువున కాల్చేస్తున్న పగ. నువ్వు మనశ్శాంతి లేకుండా విలువిల్లాడుతుంటేనే నా పగ చల్లారుతుంది. మంజు, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది పగా ప్రతీకారాలు కాదే, ప్రేమానురాగాలు. ఆవకాయ బద్దెం కాదు, నీతులు చెప్తున్నావా? నీతులు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేసింది కాక ప్రేమలకు పోస్తున్నావా? ఈ లోకానికి మాత్రం మనిద్దరం భార్యాభర్తలం. గుర్తుంచుకో, ఈ ఇంట్లో మాత్రం బద్ధ శత్రువులం. వెళ్ళు, వెళ్ళి పైకి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళిపో. మంజు, మంజు ఏం చేస్తున్నావు? వెళ్ళిపో. ఈ నేపథ్యంలో నేను మా కొలీగ్ రజనీకి దగ్గరయ్యాను. ఒకరోజు వస్తున్నా. ఎవరు కావాలండి? నువ్వు కాదులే, వాణ్ణి పిలో. రజనీ ఎవరు? ఎవరోనండి, మంచి మర్యాద లేకుండా వాడు వీడు అంటోంది. ఎవరా? వాడి చేత తాళి కట్టించుకున్న దాన్ని. నీకు ఆస్తి, అంతస్తు, పరువు, మర్యాదే లేదనుకున్నాను. చివరికి క్యారెక్టర్ కూడా లేదని అర్థమైంది. అది కాదు మంజు. నోరు పోయి, ఇంకెప్పుడు అలా పిలవకు. చూడు, నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినవాడివి అయితే, నీకు రోషం పౌరుషం గనుక ఉండుంటే జీవితంలో నీ మోహం నాకు చూపించుకో. పొరపాటును ఎప్పుడైనా ఎదురుపడ్డావో నేను అక్కడికక్కడే పొడుచుకొని చచ్చిపోతాను. నా సంగతి తెలుసుగా. ఈసారి కొంపలోనే జీవితాంతం తగలడు. ఛీ! ఇదిగో, నేను గాని నా బిడ్డ గాని చచ్చినా మమ్మల్ని చూడటానికి కూడా రావడానికి వీల్లేదు. అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆవిడ మొహం నేను, నా మొహం ఆవిడ చూసుకోలేదు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఆవిడ లేదు. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి. నన్ను అనుమానించి మరింత బాధ పెట్టొద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజారావు. అనుమానించడం నా వృత్తి ధర్మం. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. అవసరమైతే మళ్ళీ కలుస్తాను. వస్తాను.